జనవరి అంటే 2026 వాళ్ళకి జనవరి అనేది మళ్ళీ ఒక పెద్ద దెబ్బ తగిలింది. జనవరి 3న ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో 14 మంది. ఇప్పుడు నిన్న ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. నిన్న మార్నింగ్ నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. యాక్చువల్‌గా అక్కడ సెంట్రల్ కమిటీ నాయకుడు పాపారావు ఉన్నాడన్న వార్తలొచ్చాయి. సో, పాపారావు దొరికాడని గూడా కొన్ని పత్రికలు రాశాయి. కానీ ఫైనల్‌గా బిజాపూర్ ఎస్పీ జితేంద్ర నాయక్ అనౌన్స్ చేశాడు. సో, పాపారావు తప్పించుకున్నాడు. దాదాపు 100 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్టుగా మాకు వార్తలొచ్చాయి. దాంతో ఇటు ఎస్టీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్సు, డీఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్సు, తర్వాత కోబ్రా కంబాట్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, తర్వాత సిఆర్‌పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కి సంబంధించిన ఎలీట్ ఫోర్స్. ఈ 4 రకాల బలగాలు అక్కడికి వెళ్ళాయి. బట్ ఎంతమంది ఈ బలగాలు వెళ్ళాయి అనేది ఎస్పీ చెప్పట్లేదు. సో, ఏదేమైనా వాళ్ళు అక్కడ ఒక 100 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి కనీసం వీళ్ళు ఒక 1000 మందో లేకపోతే 600, 700 మందన్నా వెళ్ళుండే అవకాశం ఉంది. ఎందుకంటే 100 మంది మావోయిస్టులతో ఢీకొనాలంటే కనీసం అందుకు 5-10 రెట్లు అవసరం. సో, మొత్తానికైతే వెళ్లారు. కానీ అక్కడ 100 మంది లేరని చెప్తున్నారు. కొంతమందైతే ఉన్నారు. అందులో కొంతమంది పారిపోయారు. మొత్తంగా అయితే నిన్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు, అందులో ఒక మహిళ ఉంది. అందులో ప్రధానంగా ఒక నాయకుడైతే ఉన్నాడు. అది డివిజనల్ కమిటీ నాయకుడు. ఇదొచ్చి బస్తర్ రేంజ్‌లో జరిగింది. బస్తర్ రేంజ్ అంటే దాదాపు 7 జిల్లాలుంటది. ఇదొచ్చి బీజాపూర్ జిల్లా పరిధిలో జరిగింది. సో, ఇది ఇటు ఒరిస్సా మల్కాజిగిరి బార్డర్‌లో ఉంటది. ఆ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడేందంటే దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు అలాంటివి ఉన్నాయి. సో, ఇప్పుడు మావోయిస్టులు వేరే చోట ఎక్కడ గూడా ప్రజల్లో గావచ్చు, లేకపోతే కొంత థిన్ ఫారెస్ట్ ఏరియాల్లో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు దట్టమైన అరణ్యాల లోపలికెళ్ళిపోయారు. ఒక యాంగిల్ అయితే. రెండో యాంగిలు మావోయిస్టుల నాయకులు కొంతమంది మిగిలిన వాళ్ళని ప్రాణాలు కాపాడుకోమని మైదాన ప్రాంతాలకెళ్ళి తలదాచుకోమని గూడా చెప్పారు. అందులో భాగంగానే నవంబర్‌లో మనకి హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు నవంబర్ 18న విజయవాడలో కావచ్చు, కాకినాడలో కావచ్చు, మిగతా చోట్ల పెద్ద ఎత్తున దాదాపు 50 మందికి పైన మావోయిస్టులు దొరికారు. వాళ్ళల్లో నిన్న విజయవాడలో దొరికిన వాళ్ళని రాజమండ్రి జైలు నుంచి ముగ్గురిని ఆహ్, పోలీసులు హైకోర్టు పర్మిషన్‌తో కస్టడీకి తీసుకున్నారు. అందులో కస్టడీలో వాళ్ళు చెప్పింది గూడా ఏందంటే, మేము యాక్చువల్‌గా విజయవాడ ఎందుకొచ్చామంటే, అంతకుముందు కొంతమంది మా వోళ్ళు విజయవాడలో వైద్యం తీసుకున్నారు. కాబట్టి కొంత మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకని మేము ఇక్కడికొచ్చాం. మేము రావడానికి కారణం ఏందంటే, మా నాయకులు మీరు ఎక్కడైనా మైదాన ప్రాంతాల్లో వెళ్ళి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని మాకు చెప్పారు. అందుకనే మేము వచ్చేసాము. యాక్చువల్‌గా అక్టోబర్ ఎండ్ నుంచే మేము బయటకొచ్చి ఈ విజయవాడకి చేరుకోవడానికి రకరకాల ప్రయత్నాల్లో మొత్తానికొచ్చాము. వచ్చి ఇక్కడ కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కన్‌స్ట్రక్షన్ లేబర్‌గా ఉంటూ ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఉందామని ఇల్లు తీసుకున్నాము. ఈ లోపలనే పనిలో జాయిన్ అవ్వకముందే అరెస్ట్ అయిపోయినాం అనేది వాళ్ళు చెప్పారు. అంటే మావోయిస్ట్ పార్టీ ఏందంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌కి, మావోయిస్ట్ పార్టీకి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ మొదలైంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో క్లియర్‌గా మార్చి 31, 2026 అంటే ఇంక 2.5 నెలలు గూడా లేదు. సో, ఈ లోపల డెడ్‌లైన్ పెట్టుకొని మావోయిస్టులు ఉద్యమాన్ని కంప్లీట్‌గా ఖతం జేస్తామని చెప్పారు. కానీ మావోయిస్టులు ఏందంటే సింబాలిక్‌గా అయినా కొంతమందైనా మిగిలి ఉండాలి. కంప్లీట్‌గా ఖతమైనట్టు ప్రకటించకుండా ఉండాలంటే కొంతమందైనా మిగిలి ఉండాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. ఇది ఒక పెద్ద ఛాలెంజి. అంటే ఒక్కొక్కసారి తీవ్ర నిర్బంధం అయినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం, బతికి ఉండడమే సక్సెస్ అయినట్టు లెక్క. సో, అది వీళ్ళు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకని ఇంకా గూడా గణపతి గానీ, లేకపోతే మల్లా రాజిరెడ్డి గానీ, లేకపోతే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవదిజి గానీ, పాపారావు గానీ, ఇంకా కొంతమంది మిశ్రా ఉన్నాడు ఒకాయన. బషీర్ మిశ్రానో ఏదో ఆ పేరు. ఇట్లా కొంతమంది అయితే ఇంకా గూడా సెంట్రల్ కమిటీ మెంబర్లున్నారు. అట్లాగే ఇక్కడి నుంచి చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నాడు. సో, ఇలాగా కొంతమందైతే వాళ్ళ సింబాలిక్‌గా మనం 31 తర్వాత గూడా బతికి ఉండాలి అన్న ఒక యాంగిల్‌లో ఉంటున్నట్టు కనబడుతుంది. అందుకని చనిపోతామని తెలిసినా గూడా కొంతమంది ఇంకా అడవుల్లో ఉన్నారంటే, ఏదో ఒక రూపంలో మనం బతికి ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళున్నారు. కానీ ఏ వాళ్ళని అక్కడ అడవుల్లో ఉంటే బతకనీయకుండా ఎప్పటికప్పుడు కూంబింగ్ చేస్తూ దాదాపు 300, 400 ఆపరేటింగ్
ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసిస్ అంటారు క్యాంప్స్. ఆ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్స్‌ని పెట్టుకొని పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి, మావోయిస్టు ఆహ్, నాయకత్వానికి మధ్య ఒక ఛాలెంజ్ అయితే కనిపిస్తుంది.